ఈ సృష్టి మొత్తం ఒక క్రమంలో నడుస్తుంది అంటే దానికి కారణం సమయం. ఆ సమయాన్ని కూడా శాసించే శక్తి ఏంటో మీకు తెలుసా? సృష్టి స్థితి లయకారకురాలైన ఆ పరాశక్తి 10 రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. అవే దశమహావిద్యలు. ఈ దశమహావిద్యల్లో ప్రథమ మరియు అత్యంత శక్తివంతమైన రూపం మహాకాళి. కాలానికి అధిపతి, మృత్యువుకు మృత్యువు మరియు తన భక్తులను రక్షించే కరుణామయి. ఇవాళ మనం ఆ మహాకాళి గురించి, ఆమె స్వరూపం మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం. మహాకాళి స్వరూపం చూడటానికి చాలా భయంకరంగా అనిపించినా దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం చాలా లోతైనది. ఆమె గాఢమైన నీలిరంగు లేదా నలుపు రంగులో ఉంటుంది. ఇది అనంతమైన ఆకాశం మరియు శూన్యానికి ప్రతీక. ఆమె దిగంబరిగా ఉండి ముండమాల అంటే కపాలల దండ మరియు తెగిబడిన చేతులను ధరించి ఉంటుంది. ఇది అహంకారం మరియు జనన మరణాల చక్రాల నాశనానికి సూచన. ఆమె ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో తెగిబడిన తల పట్టుకొని మిగతా 2 చేతులతో భక్తులకు అభయాన్ని, వరాలను ఇస్తుంది. ఇది అజ్ఞానాన్ని ఖండించి జ్ఞానాన్ని మరియు రక్షణను ప్రసాదించే ఆమె స్వభావాన్ని తెలుపుతుంది. ఆమె కాళ్ళ కింద శివుడు పడుకొని ఇది చైతన్యం అంటే శివుడిపై శక్తి యొక్క ప్రాధాన్యతను సూచిస్తుంది. దశమహావిద్యల్లో మహాకాళికి మొదటి స్థానం ఇవ్వబడింది. తంత్రశాస్త్రం ప్రకారం ఆమె సృష్టికి ఆది మరియు అంతం. కాలం అనే పదానికి మూలం కాళి. ఆమె కాలానికి అతీతురాలు, అలాగే కాలాన్ని నియంత్రించేది కూడా ఆమెనే. మిగతా 9 విద్యలు తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక ఆమె యొక్క వివిధ అంశాలు మరియు శక్తులు మాత్రమే. ఆమె విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మరియు చైతన్యానికి మూల రూపం. మహాకాళి ఉపాసన భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇస్తుంది. ఆమె మృత్యువుకు అధిపతి కాబట్టి ఆమెను శరణు వేడిన భక్తులకు అకాల మృత్యు భయం ఉండదు. అలాగే ఆమె అహంకారాన్ని, మోహాన్ని నశింపజేస్తుంది. ఇది మోక్షానికి మార్గం సుగమం చేస్తుంది. భయంకరమైన ఆమె రూపం నిజానికి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని భయపెట్టేందుకే. తన భక్తుల పాలిట ఆమె కరుణామయమైన తల్లి. వారిని అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది. దశమహావిద్యల్లో ప్రథమ శక్తి అయిన మహాకాళి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకాళి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.